నేను సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఈ రోజు కూడా మేము డిమాండ్ చేసేది తమిళనాడు తరహాలో మీరెందుకు చేస్తలేరు? జయలలిత అగ్రవర్ణాలే కదా, బీసీల మీద ప్రేమ ఉండే కదా చేసింది. బీసీ డిక్లరేషన్ చెప్పి కామన్ డిక్లరేషన్ చెప్పారు. దాని ప్రకారంగా మీరు ఇప్పుడు అసెంబ్లీ తీర్మానం చేశారు. చేతులు దులుపుకోకండి, మీరు మొత్తం డెలిగేషన్ తీసుకెళ్ళి వెళ్దాం, మోడీ గారి దగ్గర కూర్చుందాం, నీ పరిపాలన అక్కడి నుంచే చేయి, మీకు తోడుగా మేము అందరం ఉంటాం, రేవంత్ రెడ్డి నీ పరిపాలన అక్కడే చేయి. మోడీ గారు ఢిల్లీ వదిలి మేము రాము, మేము పోము, నా పరిపాలన ఇక్కడి నుంచి చేస్తా, తెలంగాణ ముఖ్యమంత్రి ఇక్కడి నుంచి చేస్తా అంటే నీకు తోడుగా మేము అందరం ఉంటాము, అది పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేదాకా నువ్వు ఢిల్లీ వదిలి రాకు రేవంత్ రెడ్డి గారు. ప్రప్రథంగా నీ దగ్గర నుంచి స్టార్ట్ చేయి. నీకు మొత్తం ముఖ్యమంత్రితో మంత్రులు 18% ఉండాలి, 18 మంది ఉండాలి. 18 మందిలో 42% అంటే సుమారు మాకు 8 నుంచి 9 మంత్రులు రావాలి. నువ్వు ఎన్ని ఇచ్చినావు? 3కి ఇచ్చినావు. మొదలు నీ క్యాబినెట్లలో 42% రిజర్వేషన్ ఇచ్చి నువ్వు ముందుకు జరుగు. 6 మందికి 15 మందిలో 13 బీసీలకు కేటాయించండి జిల్లా పరిషత్తులు 42%. నువ్వు పార్టీ పరంగా చెల్లది, చట్టం చేసుకోర్రి. 42% మీరు చట్టం చేసిన తర్వాత నేను మాత్రం ఎన్నికలకు వెళ్ళండి. మమ్మల్ని మోసం చేస్తే ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. వాస్తవంగా బీసీల రిజర్వేషన్ మొదటి నుంచి వివాదాస్పదం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. రేపు పొద్దున జీవో జారీ చేస్తే కూడా అది గవర్నర్ పేరు మీదనే రావాలి. మనం చేసే పరిపాలన అంతా గవర్నర్ పేరుతోటే చేస్తాం మనం. మరి గవర్నర్ ఆ బిల్లులు ఆమోదించకుంటే వారి పేరు మీద నువ్వు జీవోల జారీ ఎట్లా జరుగుతుంది, ఎట్లా అవుతుంది, దానికి ఉండే చట్టబద్ధత ఏమిటి అనేది కూడా ప్రశ్నించుకోవాల్సిన అవసరం వస్తున్నది. దయచేసి ఇప్పటికైనా మేము కాంగ్రెస్ పార్టీని కోరేది ఏమిటంటే, మీరు చేసే పని చిత్తశుద్ధిగా చేయండి. మరి చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అని మనకు ఉన్నాయి. ఉట్టిగానే బీసీల పాట పాడుతూ మీరు దానికి భిన్నమైన పద్ధతిలో చేయకండి. ఆల్ పార్టీ డెలిగేషన్ని ఢిల్లీకి ఇప్పటికైనా తీసుకుపోండి. ఇప్పటికైనా కేంద్రం మీద ఒత్తిడి తేండి. ప్రధానమంత్రితో అపాయింట్మెంట్ తీసుకోండి. అవసరమైతే రాష్ట్రపతి దగ్గర బిల్లు ఉంటే అక్కడికి తీసుకుపోండి. అందరం రావడానికి సిద్ధంగా ఉన్నామని ఆ రోజే శాసనసభలో శాసన మండలిలో అందరం ఏకపక్షంగా చెప్పిన విషయాన్ని మరొకసారి మేము గుర్తు చేస్తున్నాం. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పకుండా అన్ని పదవుల్లో అన్ని స్థానిక సంస్థలు బీసీలకు ఏమొస్తాయో పత్రికాముఖంగా మొదలు ప్రకటించి ఇది బీసీలకు రిజర్వ్ చేయబడ్డాయని చెప్పి జీవోలు జారీ చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి తప్ప ఇంకో విధంగా కాదు అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కామారెడ్డి డిక్లరేషన్ 42% బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధత కల్పిస్తామని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరొక మోసానికి తెరదీయని ఉన్నది. రేపు 10వ తారీఖు నాడు ఒక జీవో ద్వారా బీసీలను మోసం చేయడానికి మరొక కార్యాచరణ మొదలుపెట్టింది. ఖచ్చితంగా దాన్ని బీసీ సోదరులందరం కూడా తిప్పికొట్టడానికి సమాయత్తమవుతున్నాం. చేతులున్న మంత్రి పదవులు ఇవ్వడం చేత కాదు. కార్పొరేషన్లు కూడా 36 నుంచి 40 దాకా ఇచ్చారు. దాంట్లో ఎంతమందికి ఇచ్చారు బీసీ సోదరులకు? అది చేత కాదు. ఏది చేయకుండా మేము చట్టబద్ధత కల్పిస్తున్నాం, స్థానిక ఎన్నికలకు రిజర్వేషన్లతో పోతున్నాం అంటే మా సోదరులు, బీసీ సోదరులు, మహిళా సోదరిమణులు కూడా ఎవరు నమ్మరు. మాకు కేసీఆర్ గారు చెప్పారు 42% రిజర్వేషన్ బిల్లు పట్టుకొని వస్తే పార్లమెంట్లో మనకున్న రాజ్యసభలో అందరం కూడా సపోర్ట్ చేద్దాం, అఖిలపక్షాన్ని కూడా చేయండి అని మాకు ఆదేశం ఇచ్చారు కేసీఆర్ గారు. ఖచ్చితంగా కూడా మేము ఈయన ఎప్పుడు తెస్తాడా అనేది చూస్తే ఇక్కడి నుంచి తెచ్చేది లేదు, వచ్చేది లేదు, డైవర్షన్ పాలిటిక్స్ తప్ప, పేరుకు మాత్రమే ప్రకటించుకుంటూ పోవడం తప్ప చేసేదైతే ఇప్పటివరకు ఒక్కటి కూడా ఏం కనపడలేదు. అక్కడనేమో బీజేపీ వాళ్ళేమో ఒక బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వమనంటే వాళ్ళు ఇవ్వరు. అది మరీ చాలా ఘోరమైన అంశం. ఎన్నోసార్లు చెప్పాం పార్లమెంట్లో కూడా, ఒక బీసీ ఒక పోర్ట్ఫోలియో ఇవ్వండి, దాదాపు 55-60% ఉన్నటువంటి బీసీలకే ఈ దేశంలో రక్షణ లేదు, ఒక మంత్రిత్వ శాఖ లేదంటే చాలా అవమానంగా ఉంది. ఈ చేతులునే చేయకుండా పైకి మాత్రం మాయమాటలు చెప్పేసి కాలం వెలిబుచ్చేదే. ఈసారి కుదరదు. ఇక